హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నాకు పెళ్లి బిల్లు ఒకటి వచ్చిందనమాట. ఈ పెళ్లి బిల్లు మీకు నచ్చినట్టుగా ప్రిన్స్ కట్ మాత్రం నాకు పెట్టండి అన్నయ్య. వెనక నెక్కులు వీటికి ఆల్రెడీ కొన్ని వర్కులు వచ్చాయి, కొన్నిటికి రాలేదు. బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ ఓపెన్. నాకు థ్రెడ్ పైపింగ్తో ప్రిన్స్ కట్ కావాలి అని చెప్పేసి ఈ సిస్టర్ చెప్పారు. అయితే ఇలా పెళ్లి బిల్లులు వచ్చినప్పుడు మనం అవకతవకలు కాకుండా మనం ఎలా కరెక్ట్గా పెట్టుకోవాలో చెప్తాను. ఇవి వచ్చేసి 5 బ్లౌజులు అండి. 5 బ్లౌజుల కటింగ్ ఈ వీడియోలోనే చేస్తాను. ఇప్పుడు వీటన్నిటికీ వర్కులు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. అన్నీ ఫుల్ వర్కులు అండి, మగ్గం వర్కులు అన్నీ కూడా మన శారీస్కి వర్క్ వస్తాయి చూడండి. కంప్యూటర్ వర్కులు, ఇలా కడదాన వర్కులు, ఇవన్నీ. ఇది ముస్లిమ్స్ పెళ్ళి అండి. ఇంకో ఇలా ఉన్నాయి వర్కులు మొత్తం. ఇలా వచ్చాయి, మా వాళ్ళే అనమాట వీళ్ళు. ఓకేనా, ఇలా వచ్చేసాయి అన్నీ కూడా చూడండి. అన్నీ కూడా వెనక నెక్కులు వచ్చేసాయి, మగ్గం వర్కులు ఆటోమేటిక్గా. అయితే ఇప్పుడు రాని వాటికి ఏదైనా ఒకటి ఉంటే దానికి వెనకుక్సులు పెట్టండి అన్నారు. అన్నిటికీ వచ్చేసింది కాబట్టి ఇక మన వెనకుక్సులు అయితే లేవు, ముందుక్సులే పెడదాము. ముందుక్సులు కూడా మళ్ళీ ఫ్రంట్స్ కట్టేలాను సేమ్ వెనకుక్సులు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే కటింగ్ ముందుక్సులు చేసుకోవచ్చు అనమాట. ఇవేంటి అంటే ఇక థ్రెడ్ పైపింగ్ పెట్టి మనం మంచిగా నీట్గా కుట్టి మనం చేస్తే ఒక రేటు ఉంటుంది, నార్మల్గా కుడితే ఒక రేటు ఉంటుంది. అదేంటి అంటే కస్టమర్కి తెలియాలన్నమాట. మనం ఒక 2 బ్లౌజులు పక్క పక్కన ఉంచుకొని మీకు అఫీషియల్గా తొడుగుతారా, మీరు నార్మల్గా తొడుగుతారా అని చెప్పాలన్నమాట. అంటే నార్మల్ ఏంటి, అఫీషియల్ ఏంటి అంటే సిటీ టైప్లో అయితే మాత్రం ఇలా థ్రెడ్ పైపింగు మనకి మనకి మంచిగా ఇలా నీట్గా ఉంటుంది వర్క్ అని చెప్పి చూపించాలి మనకి. చూపిస్తే సరే అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా కుడితేనేమో మనకి 300 350 అలా ఉంటుందని చెప్పాలి. ఇలా కుడితే 200 250 200 అలా నార్మల్ అనమాట. ఇదేంటి అంటే ఇక లేడీస్ కొంచెం ఇంట్లో నేర్చుకునే వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది, కాకపోతే దీనంత ఫినిషింగ్ ఉండదు అనమాట. ఇలా మనం తేడా అనేది వాళ్ళకి చూపించి రేట్లు చెప్పాలన్నమాట. నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక 2 బ్లౌజులు వాళ్ళ ముందు వేసేసి ఇలా కావాలా మీకు, ఇలా కావాలా చెక్ చేసుకోండి మీ ఇష్టం, రేట్ అయితే ఇది అని చెప్తానమాట. వాళ్ళు ఓకే అన్న తర్వాత ఫ్రంట్స్ కట్కి అయితే ఈ రేటు, బోట్ నెక్కి ఫ్రంట్స్ కట్కి అయితే ఈ రేటు, నార్మల్ ఫ్రంట్స్ కట్కి అయితే ఈ రేటు, మగ్గం వర్కులకైతే ఈ రేట్ అని అలా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్గా వేసి బిల్ ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ లేకుండా మనం కన్ఫ్యూజ్ లేకుండా అయిపోతుంది. ఓకేనా, ఎందుకంటే కస్టమర్ మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు అంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా అవే రేట్లు వాళ్ళకి అనిపించాలన్నమాట. మన దగ్గర ఎక్కువ అనిపించొద్దు. ఎందుకు అంటే ₹1 తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ అనిపిస్తే కుదిరింది వాళ్ళకి సాటిస్ఫై అన్నది. చూడండి, ఒక 4 బండ్లు ఉంటాయి, అట్టికాయలు అమ్ముతుంటారు. ఒక అతను 50 అని అరిస్తే, ఒక అతను 45 అని అరిస్తే, ఇంకొక అతను 40 అని అరిచారనుకోండి, ఎట్టిపోతారు జనాలు. అక్కడ కొంతమంది క్వాలిటీ చూసి ₹50 పర్వాలేదని వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు, అమ్మో నాకు రేటు తక్కువ కావాలి, అట్టికాయలేగా ఏవైతే ఏందని చెప్పి కొంతమంది వెళ్తారు. అలా ఏంటి అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారనమాట కస్టమర్లు. ఈ యొక్క మన టైలరింగ్ విషయంలో కూడా అంతే, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కుట్టించుకోవాలి. వాళ్ళు ఏంటి అంటే ఫినిషింగ్ ఇంపార్టెంట్ ఇవ్వరు. ఎలా ఉంటుంది జాకెటే కదా అని అంటారు. కొంతమంది ఏమో డబ్బులు తక్కువ ఉండాలి, బ్లౌజు మంచిగా కుదరాలి, అలా ఉంటారు. ఇలా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్తో మనల్ని వాళ్ళు ఇబ్బంది పడకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట టైలర్ని. అలాంటప్పుడు మనం కొంచెం తెలివిగా వ్యవహరించుకుంటూ తెలివి అమ్మటి మనం చేసుకోవాలి ఏదైనా కూడా. ఓకేనా, ఇదైతే మగ్గం వర్క్ అండి. ఇప్పుడు నేను నెక్కులు అయితే ఇప్పుడే కట్ చేయను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను. అందుకని అన్ని లైన్గా పేర్చుకుంటున్నాను. ఇలా అన్ని షింక్ చేశానండి. ఇక ఈ అమ్మాయి బక్కగానే ఉంది కాబట్టి నేను హైరైన్ అలాంటిది ఏం చేయలేదు. ఇలా చేతులతోనే ఇలా తడుముకుంటూ మొత్తం కూడా మడత పెట్టేస్తున్నాను. ఈ మడతలో మళ్ళీ మీ ఖాళీగా ఎందుకు ఉండాలి అని మాటలు చెప్తున్నాను. ఓకేనా, అయితే చాలామంది మన ఛానల్లో క్లాసులు రెడీ కావట్లేదు అన్నయ్య అని అడుగుతున్నారు. మేమైతే వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామండి, అవి క్లాసులు అయితే నడుస్తున్నాయి. మీ అందరికీ మంచి ఆఫర్తో అతి త్వరలో మేము ముందుకు వస్తాము. మేము ఆ ఆఫర్ ఏంటో నేను తర్వాతకు చెప్తాను, ఒక వీడియో పెడతాను మీకు. మీరందరూ అయితే కొంచెం వెయిట్ చేయండి. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. మనకి వెబ్సైట్లో సొంతంగా మంచిగా కేర్ తీసుకొని నేర్పించేది ఉంటుంది. మళ్ళీ సేమ్ తర్వాతకి వెబ్సైట్ డిజైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాసులు మళ్ళీ కొంచెం బేసిక్ క్లాసులు అయితే వెబ్సైట్లో దొరుకుతాయండి. బేసిక్స్ నుంచి కాకుండా ఇక్కడ నార్మల్గా వచ్చి కొంతమందికి అటు ఇటుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ క్లాసులు పెట్టి నేను మళ్ళీ మీకు నేర్పిస్తాను అనమాట యూట్యూబ్లో. అలా స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఇప్పుడే కదా ఈ మధ్య కాలంలో కొంచెం గిరాకు తగ్గిందండి, బాగా గిరాకు వస్తుంది. అందువల్ల నేను కొంచెం నార్మల్ వీడియోలు పెట్టుకుంటూ ఉన్నాను. అందువల్ల ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకేనా, ఇక ఇప్పుడు అన్నీ ఇలా మడతలు అంటే అయిపోయాయి అన్నమాట. మనకి మడతలు పెట్టేసుకుందాం మొత్తం కూడా చక్కగా. ఈ మడత పెట్టేటప్పుడు కూడా లైనింగ్ ఏంటి అంటే ఇంత ముందులాగా రావట్లేదండి, చాలా అసలుకి
మనం ఉతికేసిన తర్వాత ఒక 10 పాయింట్ల దాకా గుంజుతుంది, వెడల్పు తగ్గుతుంది, పొడవు కూడా తగ్గుతుంది. మళ్ళీ ఈ చూడండి ఈ పీసులన్నీ ఎగుడు దిగుడు చూడండి, ఇంత వెడల్పు పన్నా మనం మడత పెట్టేసరికి ఇది ఎక్కువగా వస్తుంది, ఇది తక్కువగా వస్తుంది. ఇది తీసేస్తే మళ్ళీ ఒక 5 పాయింట్లు వెళ్ళిపోతుంది అనమాట, అలా జరుగుతుంది. ఓకేనా, ఇలా మనం మడతలు పెట్టేసేయాలి. ఇది ఫ్రెండ్స్ కట్, నార్మల్ ఫ్రెండ్స్ కట్ అండి. ఈరోజు మాటలే కొంచెం ఎక్కువగా చెప్పాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది మడత పెట్టుకుంటూ నేను ఏం చేయాలి అని చెప్పేసి మీతో ఇలా చెప్పేసాను. ఇప్పుడు టక్క డ్రాయింగ్ వేసి నేను ముగిస్తాను. ఓకేనా, ఈ బ్యాక్ పార్ట్ల వరకు ఇలా సమానంగా పట్టేసుకోవాలి అన్నీ కూడా. చూడండి ఇలా కొంచెం మడతలు పెట్టడం లేట్గానే అవుతుంది, ఒక బ్లౌజ్కి 4 బ్లౌజులకి తేడా ఉంటుంది కదండి, అందువల్ల. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇక ఈ కత్తెర తీసుకొని హెచ్చు తగ్గింపులన్నీ కూడా తీసేసుకోవాలి. కొంచెం లోనకైనా పర్వాలేదులే కానీ ఇవి హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకోవాలి. మన క్లాత్ వేస్ట్ అవుతుందని చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకేమవుతుందంటే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా రాదు. ఓకేనా, ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. సేమ్ ఇక మన ఫ్రెండ్స్ కట్ వేరే, ఆది బోట్ నెక్ వేరే, అది ఏముండదు. మొత్తం నడుము కొలత ప్రకారమే. ఖర్చులు చాలా ఉన్నాయి ఈ అమ్మాయికి, అయితే ఇలాగే పెట్టేస్తున్నాను నేను. చూడండి, నెక్ కూడా సేమ్ అని చెప్పారు, కాకపోతే మీకు నచ్చిన డిజైన్స్ పెట్టమని చెప్పారు, అలాగే పెడుతున్నాను. చూడండి ఇలా పెట్టేసి ఇక మనం ఏం చేయాలి అంటే బోట్ నెక్కులు కావాలి అనుకుంటే వేరే పెట్టాలి. ఇవన్నీ వర్కులు వచ్చాయి కదా, నేను నార్మల్ నెక్కులే పెట్టేస్తున్నాను. ఇక అందువల్ల షోల్డర్ అనేది తక్కువగా పెట్టాను. ఇలా పెట్టేసి ఇప్పుడు చంక కింద భాగాన్ని కొలుచుకోవాలి మనం. ఓకేనా, అయిపోయింది. ఇలా పెట్టేసిన తర్వాత నెక్కులు అయితే నేను ఆ యొక్క ఒరిజినల్ కట్ చేసేటప్పుడు చేస్తానండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం. ఓకేనా, 5 బ్లౌజులు చూడండి టక్కున కట్ అయిపోయాయి. ఎంత ఈజీగా కట్ చేశానో చూడండి. మనకు మడత పెట్టడమే లేట్ అండి, కటింగ్ ఒక చౌకగా అయిపోతుంది. అలా ఇదే కాదండి, 10 బ్లౌజులు కూడా నేను ఒక 10 నిమిషాల్లో కూడా కట్ చేసేస్తాను. ఇలా మనం కాట్లు పెట్టేసిన తర్వాత ఒక పాటు తీసుకొని మిగతావి పక్కకు పెట్టేసి ఇప్పుడు సేమ్ దీన్ని మళ్ళీ ఇటువైపుకి ఇలా వేసుకోవాలి. ఇక దీన్ని ఏం కదిలించవచ్చు, కొంచెం ఇలా హెచ్చు తగ్గింపులు ఇలా ముడతలు లేకుండా అనుకొని ఈ క్లాత్ని మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి. వేరే కలర్ తీసుకుంటా ఆగండి, మీకు మంచిగా కనిపించాలి కదా. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ కలర్ ఏది ఉందో అది తీసుకుందాం, గ్రీన్ తీసుకుందాం. ఓకేనా, దీన్ని తీసుకొని దీన్ని ఇలా వేసాను క్రాస్గా. ఇలా వేసేసి ఇది ఇలా చేస్తేనే క్రాస్ కటింగ్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కట్ కాబట్టి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా స్ట్రైట్గా వేసి సేమ్ డ్రాయింగ్ ఇలాగే ఇచ్చేయాలన్నమాట. మనకి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, ఇటువైపు చూసుకోవాలి, ఎక్కువ తక్కువలు ఇవన్నీ సమానంగా ఇలా వేసేసుకొని ఇక కొంచెం ఎక్కువగా కింది భాగంలో కొంచెం పై భాగంలో 1/2 ఇంచ్ ఇక్కడ ఇంచ్ పెట్టేసి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో కొంచెం కిందికని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ కిందికని కట్ చేసేసుకొని ఈ వెడల్పుని ఇలా కవర్ చేసేసి దీన్ని కట్ చేయాలన్నమాట. దీన్ని తీసేసుకుంటే ఫస్ట్ మనకి హ్యాండ్స్ వచ్చేసాయి కదా. ఇక తర్వాతకి ఇక్కడ మనం కటింగ్ చేసేసుకోవాలి. చేసేసి పై వైపు కూడా కటింగ్ అనేది చేసేయాలి ఇలా. ఓకేనా, ఇలా చేసేసి ఇప్పుడు దీనికి కూడా మనం కరెక్ట్గా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కువ ఎందుకు పెట్టానంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్స్ కట్ కాబట్టి మనకి డాట్ అనేది మంచిగా రావాలి, ముందు చెస్ట్ భాగం కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇటువైపు కొంచెం పెంచుకోవాలన్నమాట. ఇవి హెచ్చు తగ్గింపులు మళ్ళీ సమానంగా చేసుకుందాం. ఓకేనా, ఇవి చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొలత నేను మీకు చెప్తాను చూడండి కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇక పైనుంచి మనం 10 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టాలి సెంటర్ నుంచి. ఇప్పుడు ఇటు నుంచి మనం ఏం చేసాము, ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ప్రకారమే మనం ఈ గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా గీసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక గుర్తు పెట్టేయాలి. ఇక పెట్టేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా కొలుచుకొని ఇక మనం వదిలేసి ఇక డీప్ వచ్చేసింది కదా మనకి నెక్ డీప్. ఇది కూడా మనకి చెస్ట్ అంటే ఊపర్ చెస్ట్ ఎవరికైనా కూడా 11 నుంచి 9.5 దాకా ఉంటుంది. పొట్టిగా ఉన్నారా 9.5, కొంచెం మీడియల్గా ఉన్నారా 10,
అంటే పైనుంచి 10 పెట్టుకోవడం. ఇంకా కొంచెం ఎత్తున్నారా 10.5 అలా మనకి కొంచెం చెస్ట్ భాగం కిందికి జారిన సిస్టర్స్కి ఒకలాగా, వీళ్ళకి ఒకలాగా మనం ఈ కొలత అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు ఇదేంటంటే షేప్ మనకి ఇక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనకి డాట్ వేసి ఇక్కడికి వస్తుంది కదా, అందువల్ల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఈ గుర్తు అనేది మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా, గుర్తుంచుకొని మరి. ఓకేనా? పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీయాలి. అంటే ఇప్పుడు ఇది ఎలాగైనా మనం ఏంటి 4 3 12 కాబట్టి 3.5 వస్తుంది. 3.5కి ఒకటి గీసినా పర్వాలేదు. ఓకేనా? గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోవాలి. గీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క చంక భాగం అంటే మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకుందాం. ఫస్ట్ చెప్తాను నేను, చూడండి. ఇలా బ్యాక్ ఫ్రంట్ అంటే కొంచెం లోన వైపుకి తీసేయాలండి. ఇది తీసేసిన తర్వాత దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సమానంగా ఇలా పెట్టేసుకొని కొంచెం అటు ఇటు కదలకుండా సూది పెట్టుకోండి మీరు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ని మనం మంచిగా ఇలా కట్ చేసేసుకోవాలి. లోనకని రౌండ్ మంచిగా రావాలి అంటే ఇది కొంచెం లోనకు తెగాలి కదా, నేను తెంపాను అనమాట. ఇలా తెంపి నెక్కు జారకుండా కొంచెం ఇక్కడ అందుకోవాలి. అందుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసిన తర్వాత ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని ఇలా అని ఇక్కడి నుంచి డౌన్ చేసుకోవాలి. కొంతమంది చేస్తూ ఉంటారు, ఇలా చేసి కట్ చేస్తారు. ఇవి 2 కట్ చేస్తారు. అలా చేయొద్దు. ఇక్కడ నుంచి 3-3.5 ఇంచులు పెట్టిన తర్వాత ఈ యొక్క పార్ట్ని తీసేయాలి, ఇటువైపు పార్ట్ని తీసేయాలి. దీన్ని ముట్టుకోవద్దు. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా కూడా అది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇలా విభజించి దీన్ని తీసేస్తున్నాను. ఇలా తీసేసి ఇప్పుడు ఇక్కడ మనం ఎలాగో 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా, కొంచెం ఇది తీసేయాలన్నమాట. నీకు దీంట్లో కలిపేయాలి. ఈ 10 ఇంచ్కి మనం గుర్తుపెట్టాను చూడండి, అక్కడికి పోయేసరికి తేలిపి మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని మనం ఒక 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ వెడల్పు మీద దీన్ని ఇలా తీయాలి. అప్పుడు మనకు ఫ్రంట్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ బొంగు వస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఇలా లేస్తుంది. అప్పుడు లేచినప్పుడు ఇక్కడ మనకు నార్మల్ బ్లౌజ్ లాగానే ఉంటుంది, షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా మన కటింగ్ అనేది అయిపోతుంది. నార్మల్ బ్లౌజ్ నార్మల్ ప్రిన్స్ కట్ ఇంతేనండి, పెద్దగా ఏమి లేదు. హ్యాండ్స్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇప్పటికే 10 నిమిషాలు దాటిందండి వీడియో. అందుకని నేను ఈ వీడియో అనేది ముగిస్తున్నాను. కావాలి అంటే హ్యాండ్స్ కటింగ్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అలాగే ఈ హ్యాండ్స్ కూడా ఒక్కొక్క మోడల్గా కట్ చేయాలండి. అందుకని నేను మీకు చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని. వీలైతే ఈ మోడల్ ఏమేమి చేస్తానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా?